ఒకసారి ఆలోచించండి, మన పూర్వీకులు గీసిన విశ్వపటం అదేదో సుదూర ప్రాంతం గురించి కాకుండా మన ఇంటి గురించి అయితే? అంటే వేదగ్రంథాల్లో వర్ణించిన ఆ అనంతమైన బ్రహ్మాండం నిజానికి మన సౌరవ్యవస్థ అయితే? వినడానికి చాలా ఆసక్తిగా ఉంది గదా. పదండి, ఈ మిస్టరీని ఛేదిద్దాం. అవును, మనం ఇప్పుడు ఛేదించబోయే అస్సలు మిస్టరీ ఇదే. ఈ ప్రాచీన సంఖ్యలు, ఈ లోకాల వెనుక ఒక అద్భుతమైన కనెక్షన్ దాగి ఉంది. దాన్ని మనం ఇప్పుడు బయటకు తీయబోతున్నాం. అయితే ఈ ప్రాచీన విశ్వపటాన్ని మనం డీకోడ్ చేయాలంటే మనకొక కీ కావాలి, ఒక తాళం చెవి. అదేంటంటే వాళ్ల కొలమానం. అంటే ఆ రోజుల్లో వాళ్ళు దూలాన్ని ఎలా కొలిచేవారో మనం ముందుగా తెలుసుకోవాలి. ఆ తాళం చెవే ఈ యోజనం. ఈ ప్రాచీన విశ్వ దూరాలను మనకు తెలిసిన కిలోమీటర్లలోకి మార్చడానికి ఇదే మనకు సాయపడుతుంది. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట ప్రకారం ఒక యోజనం అంటే సుమారుగా 8 కిలోమీటర్లు. ఈ ఒక్క కన్వర్షన్ మన మొత్తం పరిశోధనకి పునాది అన్నమాట. ఇది చాలా ముఖ్యం. సరే, మన దగ్గర కొలమానం ఉంది. మరి ఆ బ్రహ్మాండం నిర్మాణం ఎలా ఉందో చూద్దామా? గ్రంథాల్లో దీన్ని ఎలా వర్ణించారో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇదే ఆ ప్రాచీన విశ్వపటం. కింద నుంచి మొదలు పెడితే మన భూమి అంటే భూలోకం. అక్కడ్నుంచి ఒకదానిమీద ఒకటిగా ఇలా రకరకాల లోకాలను వాళ్ళు ఊహించుకున్నారు. అసలు ఈ లోకాలంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి వేర్వేరు డైమెన్షన్స్ లేదా అస్తిత్వపు పొరలు లాంటివి అన్నమాట. మన ప్రయాణం ఎక్కడ్నుంచి మొదలవుతుంది? మన భూమి అంటే భూలోకం నుంచే. సరే, ఇక ప్రయాణానికి సిద్ధమా? మన భూమి నుంచి పైకి వెళదాం. ఈ ప్రాచీన విశ్వం ఎంత పెద్దదో, ఆ దూరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూడబోతున్నాం. మన మొదటి స్టాప్ స్థూల జగత్తు. పేర్లోనే ఉంది కదా, స్థూలమని. అంటే మన భౌతిక ప్రపంచానికి చాలా దగ్గరగా ఉండే లోకాల సమూహం ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, మనం విశ్వపు నిచ్చెన ఎక్కడం మొదలుపెట్టాం. భూలోకం నుంచి భువర్లోకానికి దూరం 8 లక్షల కిలోమీటర్లు. పర్లేదు, కాని ఆ తర్వాత స్టెప్ చూడండి, స్వర్లోకం. ఏకంగా 1,12,00,000 కిలోమీటర్లు. ఇక్కడ్నుంచే అసలు లెక్కలు మారిపోతున్నాయి. దూరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. స్థూల జగత్తు దాటేశాం. ఇప్పుడు మనం సూక్ష్మ జగత్తులోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడి లోకాలు పేరుకు తగ్గట్టే మన భౌతిక ప్రపంచానికి ఇంకా అతీతమైనవి, చాలా సూక్ష్మమైనవి. ఇప్పుడు ఈ టేబుల్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ గమనించండి. ప్రతి లోకం దాని కింద ఉన్న లోకం కన్నా సరిగ్గా డబుల్ దూరంలో ఉంది. మహర్లోకం 1 కోటి యోజనాలైతే జనలోకం 2 కోట్లు, తపోలోకం 4 కోట్లు, సత్యలోకం వచ్చేసరికి 8 కోట్లు. ఇది యాదృచ్ఛికంగా పెట్టిన నంబర్స్లా లేదు. దీని వెనుక ఒక ఖచ్చితమైన మ్యాథమెటికల్ లాజిక్ కనిపిస్తోంది కదా. అంటే కేవలం ఈ సూక్ష్మలోకాలను దాటడానికే మనం ఎంత దూరం వచ్చామో తెలుసా? దాదాపు 121 కోట్ల కిలోమీటర్లు. అయినా సరే మన ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. సూక్ష్మ జగత్తును కూడా దాటి ఇప్పుడు మనం విశ్వపు శిఖరం వైపు వెళుతున్నాం. ఇవే కారణ జగత్తులు, అన్నింటికంటే పైన ఉండే లోకాలన్నమాట. ఇక్కడ కూడా చూడండి, అదే డబ్లింగ్ లాజిక్. విష్ణుపురి 16 కోట్ల యోజనాలు, శివపురి 32 కోట్లు. ఇక ఫైనల్ డెస్టినేషన్ పరంధామం 64 కోట్ల యోజనాలు. కిలోమీటర్లలోకి మారిస్తే ఆ పరంధామం 512 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దూరాలు నిజంగా ఊహకు అందనివి. ఓకే, ఇప్పుడు గ్రాండ్ టోటల్ టైం. భూలోకం నుంచి పరంధామం వరకు ఈ మొత్తం దూరాలన్నీ కలిపితే ఆ ప్రాచీన బ్రహ్మాండం మొత్తం సైజెంత? 1017.2 కోట్ల కిలోమీటర్లు. అంటే దాదాపు 10 బిలియన్ కిలోమీటర్లు. వావ్, చాలా పెద్ద నంబర్ కదా. కానీ అసలు ప్రశ్నేంటంటే, నిజంగా ఇది ఎంత పెద్దది? సరే, మన దగ్గర ఒక నంబరుంది, 10 బిలియన్ కిలోమీటర్లు. కానీ ఈ నంబర్కి నిజమైన అర్థం తెలియాలంటే దాన్ని దేనితోనైనా పోల్చాలి కదా. మోడర్న్ సైన్స్తో పోల్చినప్పుడు దీని విలువేంటి? ఇక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది. ఇప్పుడు మనం చూడబోయేది అసలు క్లైమాక్స్. మనం లెక్కించిన ఆ 10 బిలియన్ కిలోమీటర్ల వైదిక బ్రహ్మాండం మన సూర్యుడి గురుత్వాకర్షణ ప్రభావం ముందు చాలా చాలా చిన్నది. అవును, ఆ మొత్తం బ్రహ్మాండం మన సూర్యుడి ప్రభావ క్షేత్రంలోనే ఇమిడిపోతోంది. నమ్మశక్యంగా లేదు కదా. ఈ బార్ చార్ట్ చూస్తే మనకే అర్థమవుతుంది. ఆ చిన్న బార్ అదే మనం లెక్కించిన వైవిక బ్రహ్మాండం. దాని పక్కన ఆ భారీ బారుంది చూసారా? అది మన సూర్యుడి గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్. ఆ తేడా చూస్తేనే మైండ్ బ్లాక్ అవుతుంది.
అంటే మన పూర్వీకులు బ్రహ్మాండం అని వర్ణించింది నిజానికి మన సౌరవ్యవస్థలోనే ఒక భాగమన్నమాట. సో ఫైనల్గా మనం ఏ కన్క్లూషన్కి రావచ్చు ఈ లెక్కలన్నీ చూస్తుంటే? ప్రాచీన గ్రంథాల్లో వర్ణించిన బ్రహ్మాండమంటే ఈ మొత్తం కాస్మోస్ కాదు. బహుశా అది మన సోలార్ సిస్టమ్, మన సౌర వ్యవస్థ గురించే చెప్పబడిన ఒక మ్యాప్ అయ్యుండొచ్చు. ఒకవేళ ఇదే నిజమైతే, ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక సైన్స్తో కలిపి డీకోడ్ చేసినప్పుడు ఇలాంటి షాకింగ్ విషయాలు బయటపడితే ఇంకెన్ని రహస్యాలు ఆ గ్రంథాల్లో మనకోసం వేచియున్నాయో కదా! ఇది మనల్ని ఆలోచింపజేసే ప్రశ్నే.